భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రుడైనటువంటి వాళ్ళల్లో ఒకరు వాసుకి. వాసుకి సర్పజాతికి చెందినటువంటి వ్యక్తి. కశ్యప ప్రజాపతికి కద్రువకి జన్మించినటువంటి సంతానం ఈ సర్పజాతి. అందులో చాలా పొడవైనటువంటి శరీరాలు కలిగి అగ్ని వంటి తేజస్సు కలిగినటువంటి మహోత్కృష్టమైనటువంటి సర్పములు కొన్ని ఉన్నాయి. అందులో ఆదిశేషుడు, అలాగే తక్షకుడు, కర్కోటకుడు, అటువంటి వారిలోనే ఒకడు వాసుకి. వాసుకి యందు ఒక ప్రత్యేకమైనటువంటి విశేషం ఉంది. ఏమిటా విశేషము అంటే, వాసుకి కద్రువకి జన్మించిన తరువాత ఈ ఉచ్చైశ్రవమనబడేటటువంటి తెల్లటి గుర్రం పాలసముద్రం ఒడ్డున విహరిస్తూ ఉండగా వినతాకద్రువులిద్దరూ కూడా సాయంకాలం వేళలో అలా వ్యాహ్యాళిగా వెళ్ళి ఆ తెల్లటి గుర్రం వంక చూడడం, అనవసరంగా పందెం వరకు వెళ్ళడం, వెళ్ళిన తరువాత ఆ గుర్రం యొక్క తోక తెల్లగా లేదు అన్న విషయం రూఢంగా తెలుసుకున్నటువంటి కద్రువ తాను ఎలాగైనా పందెంలో గెలిచి వినతిని తనకి దాసిగా చేసుకోవాలనేటటువంటి పన్నాగంతో తన సంతానాన్ని పిలిచి, మీరు పావులు కనుక నల్లగా ఉంటారు కనుక వెళ్ళి ఉచ్చైశ్రవమనబడేటటువంటి ఆ తెల్లటి గుర్రం యొక్క తోకకి చుట్టుకుంటే తోక నల్లగా కనపడుతుంది. కనపడితే అప్పుడు మీ పినతల్లి అయినటువంటి వినత నాకు దాసి అవుతుంది. ఇలా నేను దాస్యం చేయించుకోవాలి, పందెం గెలవాలి అంటే మీరు నాకు ఇలా ఉపకారం చేయడం కన్నా మార్గం లేదు. కాబట్టి మీలో ఎవరైనా ఒకరు వెళ్ళి ఆ తోకని చుట్టుకోండి అని శాసించింది. కానీ ధర్మమునందు అనురక్తి కలిగినటువంటి ఆదిశేషుడు కానీ వాసుకి కానీ ఇటువంటి పని చెయ్యడానికి అంగీకరించలేదు. మాకు తల్లి ఒకటి పినతల్లి ఒకటి కాదు, పైగా విశేషించి ధర్మం అనేటటువంటిది అత్యంత ప్రధానం. ధర్మ వ్యతిరిక్తంగా మేము ఇటువంటి నీచమైన కార్యం చేసి ఇటువంటి పన్నాగం ద్వారా పినతల్లిని ఓడించి ఆమె చేత నీకు దాస్యం చేయించడం మాకు ఇష్టం లేదు. కాబట్టి మేము వెళ్ళి ఉచ్చైశ్రవం యొక్క తోకకి చుట్టుకుని తోక నల్లగా ఉన్నట్టుగా కనపడేటట్టు చేసి నీవు పందెంలో గెలిచేటట్టుగా సహకరించడం మా వల్ల జరిగే పని కాదు అని తేటతెల్లం చేశారు. ఎవ్వరూ వెళ్ళటం లేదు అని ఆగ్రహించినటువంటి కద్రువ ఆ ఆగ్రహంలో తాను ఎటువంటి శాపం ఇస్తున్నానన్నది కూడా మరిచిపోయి తన సంతానమైనటువంటి సర్పములన్నీ కూడా జనమేజయుడు చేసేటటువంటి సర్పయాగములో నశించిపోవాలి అని శాపం ఇచ్చింది. భయపడినటువంటి ఒక్క సర్పం మాత్రం వెళ్ళి ఆ ఉచ్చైశ్రవం యొక్క తోకకి చుట్టుకుంది. దానివల్ల ఆ తోక నల్లగా కనపడడం, నిజంగా ఉచ్చైశ్రవం యొక్క తోక నల్లగా ఉంది అనుకున్నటువంటి వినత ఆ కద్రువుకి దాస్యం చెయ్యడం ప్రారంభం చేసింది. ఆమె ఎప్పుడైతే దాస్యం చేయడం ప్రారంభం చేసిందో ఆమె యొక్క కుమారులైనటువంటి అనూరుడు గరుత్మంతుడు కూడా ఆమెకు దాసులయ్యారు. ఈ సందర్భంలో ఇటువంటి అధార్మికమైనటువంటి విషయానికి ఇష్టపడనటువంటి వాళ్ళు ఇద్దరున్నారు. ప్రధానంగా అస్సలు ఇష్టపడని వాళ్ళు. అందులో మొదటివాడు ఆదిశేషుడు, రెండవ వాడు వాసుకి. ఇద్దరూ విభేదించిన వాళ్ళే, ఇద్దరూ ధర్మాన్ని కోరుకున్న వాళ్ళే. కానీ ఇద్దరిలో మాత్రం ఒక ప్రధానమైనటువంటి వ్యత్యాసం కనపడుతుంది. ఆ వ్యత్యాసం కనపడాలి అంటే చాలా జాగ్రత్తగా పరిశీలనం చేస్తే తప్ప ఇద్దరి మధ్య ఉండేటటువంటి ఆ సున్నితమైనటువంటి భేదం అర్థం కాదు. ఆదిశేషుడు ధర్మమునందున్నటువంటి అనురక్తి చేత, తల్లి సోదరులు చేసినటువంటి పన్నాగము చేత విరక్తుడై చాలా ఉన్నతమైనటువంటి పర్వతముల యందు తపస్సు చేసి చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క సాక్షాత్కారం పొంది, నాకే కోరిక లేదు, నా శరీరం ఇలా శిథిలమైపోవడమే నేను కోరుకుంటున్నాను, భగవంతుని యందు ఐక్యమవుతానని అడిగాడు. కానీ ఆయనలోని గుణములను చూసి ప్రసన్నుడైనటువంటి సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మగారు భూమిని వహించవలసినదిగా ఆజ్ఞాపించారు. తదనంతరం ఆయన అనేక విశేషాలతో మానవ జాతికంతటికి ఉపకారం చేసినటువంటి మహోత్కృష్టమైన సంఘటనలను కొన్నింటిని నేను మీతో ప్రస్తావన చేసి ఉన్నాను. వాసుకి సంబంధించినంత వరకు ఒక ప్రధాన భేదం కనపడుతుంది. వాసుకి
లోక ప్రయోజనం కోసం తన యొక్క శరీరాన్ని అర్పించాడు. దేనికి అర్పించాడు అంటే, ఒకప్పుడు క్షీరసాగర మథనం చెయ్యవలసి వచ్చింది. దుర్వాసో మహర్షి ఇచ్చినటువంటి శాప కారణంగా లక్ష్మీదేవి క్షీరసాగరంలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ లక్ష్మీదేవి ఆవిర్భవించాలన్నా, అమృతం ఆ పాలసముద్రంలోంచి పుట్టాలన్నా మందర పర్వతాన్ని కవ్వంగా చేశారు. అంత పెద్ద మందర పర్వతం పాలసముద్రంలో ఎలా తేలుతుంది? మునిగిపోతుంది. కాబట్టి భగవానుడే దానికి ఆలంబనమయ్యాడు. శ్రీ మహావిష్ణువు మందర పర్వతాన్ని ముయ్యడానికి సిద్ధపడ్డారు. పాలసముద్రంలో అడుగున ఆయన వచ్చి కూర్చుని తన వీపు మీద ఆ మందర పర్వతం నిలబడడానికి సావకాశం కల్పించారు. ఇప్పుడు దానికి ఒక తరిత్రాడు కావాలి. తరిత్రాడు అంటే చల్ల చేయడానికి ఉపయోగించేటటువంటి త్రాడు. ఆ త్రాడు ఉంటే తప్ప మందర పర్వతాన్ని పాలసముద్రంలో పెట్టి తిప్పడం కుదరదు. అలా క్షీరసాగర మథనం చేస్తే తప్ప వాళ్ళు కోరుకున్నట్టుగా లక్ష్మీదేవి యొక్క పునః ఆవిర్భావం కానీ అమృతోత్పాదనం కానీ సాధ్యం కాదు. అందుకని దానికి తరిత్రాడు కావలసి వచ్చింది. తట్టుకుని నిలబడగలిగినటువంటి తాడు ఎక్కడుంటుంది? దాన్ని పట్టుకు తిప్పేటటువంటి వాళ్ళు సామాన్యులు కారు. ఒకవైపు దానవులు పట్టుకుంటారు, ఒకవైపు దేవతలు పట్టుకుంటారు. చుట్టబడవలసినది మందర పర్వతానికి చుట్టుకోవాలి. మందర పర్వతం యొక్క వైశాల్యం అంటే అదేం సామాన్యమైన విషయం కాదు. పైగా ఆ తాడు పట్టుకుని మందర పర్వతాన్ని కవ్వం చేసి తిప్పుతున్నప్పుడు ఆ తాడు ఒరుసుకుంటుంది. ఒరుసుకున్నప్పుడు అది ఏ పాటి బలహీనమైనా కూడా ఆ త్రాడుకి ఏదైనా ఇబ్బంది ఏర్పడిందనుకోండి, పర్వతం క్షీరసాగరంలో పడిపోతుంది. పడిపోతే అసలు క్షీరసాగర మథన కార్యక్రమం ముందుకెళ్ళేటటువంటి అవకాశం ఉండదు. ఏదో మనం ఎక్కడికైనా ఎప్పుడైనా ఏ వనభోజనాలకో వెళ్ళినప్పుడు తాడు అటు ఇటు పట్టుకుని లాగేటటువంటి ఆట ఆడుకుంటేనే అటు పట్టుకున్న వాళ్ళు ఇటు పట్టుకున్న వాళ్ళు తాటిని లాగినప్పుడు అది మధ్యలో భిన్నమైపోకుండా ఉండగలిగినటువంటి బలమైన తాడు చూసి ఎంచుకుంటాం తప్ప ఏదో పురికోస పట్టుకుని అటు ఇటు పట్టుకుని లాగరు కదా. అటువంటిది మరి మందర పర్వతాన్ని చుట్టి తరిత్రాడుగా ఉపయోగించి క్షీరసాగర మథనం చెయ్యాలి అంటే దానికి ఎంత సుసంపన్నమై శక్తివంతమైనటువంటి త్రాడు కావాలి. అది నిశ్చేతనమై ఏదో ఒక త్రాడు పనికిరాదు. అంత జవసత్వములు కలిగినదై ఉండాలి, అంత బలం కలిగినదై ఉండాలి. బహుశः ఎదల లోక ప్రయోజనానికి పనికొచ్చేటట్టుగా దేవతలు పలికించారు ఆ కద్రువ నోటి చేత. అందుకే దీర్ఘమైనటువంటి శరీరములు కలిగిన వారు, అగ్నిహోత్రము వంటి తేజస్సు కలిగిన వారు, అపారమైనటువంటి బల సంపన్నులైన వారు నాకు కుమారులుగా కొన్ని వేల మంది కావాలి అని అడిగింది. అడిగిన కారణం చేత వాసుకి వంటి సర్పములు వచ్చాయి. ఇప్పుడు ఆ వాసుకుని తరిత్రాడుగా ఉపయోగించడానికి దేవదానవులు సిద్ధపడ్డారు. వాళ్ళు సిద్ధపడడం ఒకెత్తు, తన శరీరం అంత ఖేదం పొందడానికి శ్రీ మహావిష్ణువు తర్వాత సిద్ధపడినది ఎవరు అంటే వాసుకి. ఆయన ఒక మహాత్యాగం చేశారు. భగవంతుడు చేసేటటువంటి ఏ పని ఎందైనా అపారమైన దాక్షిణ్యం ఉంటుంది. అది ఊహకందనటువంటి విషయం. భక్తితో ప్రార్థన చెయ్యగలగాలి తప్ప అసలు భగవంతుడు ఏమి ఇవ్వగలడు అని మీరు ప్రశ్న వేశారనుకోండి, దానికి జవాబు చెప్పడం సాధ్యం కాదు. ఆ భక్తి దేని చేత అని అడిగారనుకోండి, దానికి జవాబు ఉండదు. కేవలం మనసు ఆర్ద్రతతో నిలబడితే చాలు. అందుకే భాగవతంలో పోతన గారు ఒక మాట అంటారు, కలలోనంతం మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడాపత్ సమయంబునన్ నిజపదాబ్జాతంబు ఉల్లంబునం తలపన్ అంతని వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తిభావములన్ భజించి వారికిడడే సంపద్విశేషోన్నతుల్ అంటారు. భగవంతుని యందు ఎప్పుడూ భక్తి లేనటువంటి వాడు ఒక ఆపద కలిగినప్పుడు తన బుద్ధి చేత, తన దగ్గర ఉన్నటువంటి ఉపకరణముల చేత తనకు వచ్చినటువంటి కష్టాన్ని తాను దాటలేను అని తెలుసుకుని, ఈశ్వర నువ్వు జోక్యం చేసుకుంటే తప్ప, నువ్వు అనుగ్రహిస్తే తప్ప నేను ఈ ఉపద్రవం నుంచి బయటికి రాలేనని మొరలు పెడితే, ఇన్నాళ్ళు నీకు ఇంత ఐశ్వర్యమున్నా నువ్వు నా వైపు తిరిగి నమస్కరించినది లేదు కదా, కృతజ్ఞుడవు కదా అని అడగడు ఈశ్వరుడు. ఒక్కసారి నమస్కారం చేసి ఆ ఆర్ద్రతతో, ఆ భక్తితో ఉన్నాడని నమ్మి నమస్కరించగలిగితే
కలలోనంతన్మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడాపత్ సమయంబునన్ నిజ పదాబ్జాతంబు ఉల్లంబునంతలపన్ అంతని వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చు. తనని తాను ఇచ్చేసుకుంటాడు భగవంతుడు. ఇక సునిశ్చల భక్తిభావములను భజించు వారికిడడే సంపద్విశేషోన్నతుల్. సునిశ్చలమైనటువంటి భక్తిభావనతో నిరంతరము ఆయన పాదములను ఆశ్రయించి ఉండేటటువంటి వాళ్ళ కోరిక తీర్చడానికి భగవంతుడు ఎంత కిందకొచ్చేస్తాడు అన్నదానికి ఒక ఉదాహరణ చూపించడం ఎవరికీ సాధ్యం కాదు. ఆయన కారుణ్యం అలా ఉంటుంది. అందుకే తాను అంత క్లేశాన్ని అనుభవించడానికి సిద్ధపడ్డాడు. తాను మందర పర్వతానికి ఆధారంగా ఉండడానికి, ఆధార భూమిగా ఉండడానికి అంగీకరించాడు. రెండవ క్లేశం ఎవరిది? వాసుకిది. వాసుకి ఏ ప్రయోజనం కలుగుతుంది క్షీరసాగర మథనం చేస్తే? అందులోంచి ఏం వస్తుంది అని అడిగారు అనుకోండి, అమృతోత్పాదనం అవుతుంది. అమృతం తాగితే ఏమవుతుంది అని అడిగారు అనుకోండి, జరామరణములు ఉండవు, వృద్ధాప్యం కానీ మరణము కానీ ఉండవు. కాబట్టి నిజానికి వాసుకి ఏం అడగాలి? మా అమ్మగారు ఇచ్చినటువంటి శాప కారణంగా ఎదర జనమేజయుడు సర్పయాగం చేస్తాడు. ఆ సర్పయాగం చేసినప్పుడు మేమందరం కూడా ఆహుతి అయిపోతాం. కాబట్టి నాకు మీరు వరం అమృతోత్పాదనమైన తరువాత నాకు కూడా అమృతం ఇవ్వాలి. అమృతం నాకు కూడా ఇస్తాను అని మీరు మాట ఇస్తేనే నా శరీరాన్ని తరిత్రాడుగా అంగీకరిస్తాను. ఏం మాటలు కాదు కదా. అందులో పాము శరీరం అంటే ఏదో మెత్తగా ఉంటుంది. దాన్ని చుట్టి తిప్పుతున్నప్పుడు ఒకే ప్రాంతం ఎంత ఉరుసుకుంటుంది. ఈ పర్వతం అంటే అదేం దూదిలా సున్నితంగా ఉండదు. కొండలతో, లోయలతో, గుహలతో, క్రూరమృగాలతో, పాములతో, ముళ్లతో, డొంకలతో, చెట్లతో ఎంత ఉరుసుకుని ఆ శరీరం పైన ఉన్నటువంటి పొర ఎగిరిపోయి నెత్తురు కారిపోతుంది. అది ఏదో ఒక్కసారి పోని చనిపోవడం కూడా కాదు. ఎంత ఖేదం అనుభవించాలి నిజంగా. అంత ఖేదం అనుభవించడానికి అంగీకరించాడు. అయ్య బాబోయ్ నేను తట్టుకోలేకపోతున్నాను అని అన్న వదిలేవాడు ఉండడు. ఒకసారి ఇటు వీళ్ళు ఇటు వాళ్ళు పట్టుకున్న తర్వాత ఇక తిప్పడం మొదలుపెట్టిన తర్వాత ఆ బాధ అనుభవించవలసిందే. ఇంత బాధ అనుభవించడానికి సిద్ధపడ్డాడు. ఎవరి కోసం? దేవతల కోసం, దానవుల కోసం. లక్ష్మీదేవి మళ్ళీ పాలసముద్రంలోంచి వస్తే లోకములన్నీ సంతోషంగా ఉంటాయని, లక్ష్మి లేక జీవకళ తప్పిపోయిందని, ప్రపంచంలో చైతన్యం లేకుండా పోయిందని, ఉత్సాహం లేకుండా పోయిందని, మళ్ళీ ఆ తల్లి ఆవిర్భవిస్తే అందరూ సంతోషంగా ఉంటారని, ఆమె యొక్క ఆగమనం కోసం, ఆమె మళ్ళీ పాలసముద్రంలోంచి రావడం కోసం తాను అంత ఖేదపడడానికి అంగీకరించాడు. అంగీకరించిన వాడు ఏమనాలి? ఒకవేళ చివరి వరకు నా శరీరం నిలబడితే, ఒకవేళ ఈ లోక కళ్యాణ కార్యక్రమంలో నా శరీరం సమిధగా పడిపోతే, ఎప్పుడో జనమేజయుడు సర్పయాగం చేసినప్పుడు ఆహుతి కావలసిన నేను ఈనాడు లోక కళ్యాణం కోసం వెళ్ళిపోతాను, మంచిది. ఒకవేళ అలా వెళ్ళకపోతే, నేను మిగిలిపోతే, అప్పుడు నాకు అమృతం ఇవ్వాలి. మీరు అమృతాన్ని తాగే అధికారం నాకు కల్పించాలి. ఎందుచేత అంటే ఎదర జనమేజయ సర్పయాగంలో నేను పడిపోకుండా ఉండాలి అని అడగాలి తప్పకుండా వాసుకి. కానీ ఆయన త్యాగబుద్ధి అది భగవంతుడు గమనిస్తాడు. నాకేమొస్తుంది అని ఒక కార్యక్రమం ప్రారంభం చెయ్యగానే అడిగినవాడు కాదు. ఇంతకన్నా నాకే అదృష్టం ఉంటుంది? నేను లోక కళ్యాణం కోసం, 10 మంది సంతోషం కోసం, 10 మందికి ఉపకారం చేయడం కోసం నా శరీరం డస్సిపోతే, నా శరీరం ఖేదపడితే, నాకు చెమట పడితే, చెమట పట్టి నా బట్ట తడిసిపోతే, దానివల్ల నా శరీరానికి చాలా నలుగుడు కలిగితే, అంతకన్నా నాకు ధన్యత ఇంకొకటి లేదు. కాబట్టి నా జీవిత కాలంలో కొంత భాగాన్ని సమాజ సేవ కొరకు వెచ్చిస్తాను. అందుకే ఈ దేశంలో సమాజ సేవ అనేటటువంటిది ఫోటోల కోసం, వీడియోల కోసం, ఆల్బమ్ల కోసం, ప్రదర్శనల కోసం చెయ్యలేదు. తాను తరించడానికి ఒక మార్గంగా చేశారు. కృష్ణ భగవానుడు అవతారంలో చేసినదంతా సమాజ సేవే. మీరు ఆలోచించండి. యమునా నదీ జలాలు కల్మషభూయిష్టమైపోతే కాళీయుడు అందులో పడుకుంటే, పడుకుని విషాన్నంతటినీ నీటిలో విడిచిపెట్టేస్తే, ఆయన యొక్క పడగల బుగబుగలలోంచి వచ్చినటువంటి విషవాయువు వాతావరణాన్నంతటినీ నింపేస్తే,
ఆకాశంలో ఎగురుతున్నటువంటి పక్షులు కూడా విషప్రభావానికి శరీరాన్ని పోగొట్టుకుని నదిలో పడిపోతుంటే తన కళ్ళ ముందు ఆ విషయం తెలియక గోపాల బాలురు, గోపకాంతలు, ఆవులు, దూడలు నీళ్లు తాగి ప్రాణములు కోల్పోతే దయార్ద్ర దృక్కుల చేత వాళ్ళని బ్రతికించి వాళ్ళని ఇంటికి వెళ్ళిపోమ్మని, నీరు కల్మషం కాకూడదు, నీరు తాగి జనులు పాడవుతారు, నేను ఈ నీటిని రక్షిస్తానని ఒకానొక నాడు అంత కష్టపడి కేవలం లోక సంరక్షణం కోసం ఆ కాళీయుని యొక్క పడగల మీదకి దూకి, అవేం సామాన్యమైన పడగలు కావు, పావు పడగలు, 101 పడగల మీద నిలబడి తోక పట్టుకుని యమునా వీచి మృదంగవద్యములు మ్రోయం తీరగోపౌ ఘర్షమనోజ్ఞధ్వనితంబు గీయముగ జించక్కాళి తవ్యాళి రంగ తరంగ తలంబునన్ పటుగతిన్ గంజాక్షు నిర్మర్దనాట్యము హృజ్యాద్భుత భీమమై పరగ దివ్య శ్రేణి చూచెన్ దివిన్ వెస దామోదరు పాదఘాతనగతుల్ వేవేల చందంబులన్ ప్రసభాటోపముచూప బాపపన భృచ్చటామండలంబ సహంబై పగిలెన్ మణుల్ చెదరగా నాస్యంబులన్ శూణితం బెసగం దంస్ట్రలు నుగ్గుగాగ గరళవహ్ని జ్వాలికల్ వెల్వడం. అంత భయంకరంగా కాళీయుడు అగ్ని కక్కుతుంటే, విషాన్ని చిమ్ముతుంటే, తొక్కిన పడగ మించి ఎత్తుగా ఉన్న పడగ మీదకి దూకుతూ ఆయన తాండవం చేశాడు. అలా కాళీయమర్దనం చేసి యమునా నదీ జలాల్ని రక్షించాడు. పసిపిల్లలందరినీ పూతన చంపేస్తుంటే ఆ పూతనా సంహారం చేయడం కోసం నాచనుబాలొక గుక్కెడు ఓ చిన్ని కుమారత్రాగు మొయ్యన పెదపన్ని చెలువ మెరుగవచ్చును నా చెలువము సఫలమగును నలినదలాక్ష అంటే ఏమీ తెలియని వాళ్ళ గుక్క గుక్కకు గుటుకు గుటుకు మనసు ఒక 2 గుక్కలను విధ ప్రాణముల సైతము మేనిలో సత్వమెల్ల త్రావి నదియును గుండెలు తల్లడిల్ల అని 2 గుక్కల్లో ఆమె స్తన్యంలో ఉన్న విషాన్నంతటినీ తాగేసి పూతనా సంహారం చేసి పసిపిల్లలందరినీ రక్షించాడు. పసితనంలో ఎందరో రాక్షసుల్ని సంహరించి ఆ బృందావనాన్ని, నందవ్రజాన్ని కాపాడాడు. ఆయన చేసినటువంటి లీలలన్నీ కూడా సమాజ సేవయే. సమాజ సేవ అనేటటువంటిది ఎందుకు చేస్తారంటే, భగవంతుడి శరీరం ఇచ్చాడు కాబట్టి శరీరాన్ని సమాజం కోసం వెచ్చిస్తారు. మనసు ఇచ్చాడు కాబట్టి మనసుని సమాజం కోసం వెచ్చిస్తారు. వాక్కునిచ్చాడు కాబట్టి వాక్కుని సమాజం కోసం వెచ్చిస్తారు. ఎందుకు వెచ్చించారు అంటే, భగవంతుడు ఎందుకు ఇవ్వాలి అన్న ప్రశ్న వస్తుంది. ఆయన ఎంత ఉదారుడై ఇచ్చాడో ఆయన అనుగ్రహం కొరకు. నేను సరి అయిన వాడికి ఇచ్చాను, వీడు కృతజ్ఞుడు కాడు, వీడు దాచుకున్నవాడు కాడు, వీడికి ఇచ్చినవి వీడు సమాజపరం చేశాడు. లోకమునందు లోకేశ్వరుణ్ణి చూశాడు, విశ్వమునందు విశ్వేశ్వరుణ్ణి చూశాడు. సమాజాన్ని పరమేశ్వర భావనతో సేవ చేసి ధరిస్తున్నాడని ఆయన ప్రీతి కొరకు చేశాడు తప్ప ప్రతిఫలం ఆశించలేదు. త్యాగేనైకే అమృతత్వమానసు. అమృతం ఎప్పుడో పుట్టాలి పాలసముద్రంలో నుంచి. నిజానికి వాసుకి మనసులో ముందు అమృతం పుట్టింది. అందుకే పైకి పాము కానీ లోపల మాత్రం అంత అమృత హృదయుడు వాసుకి. అందుకే శంకరుడంతటి వాడు తీసి మెడలో వేసుకున్నాడు. భగవంతుడికి వాహనమవడం కాదు, భూషణమయ్యాడు. దీని గురించి ఒక మాట చెప్తుంటారు. ఒకప్పుడు శృంగగిరి పీఠాధిపతులు చంద్రశేఖర భారతీ స్వామి వారు మహాపురుషులు. వారు పీఠం మీద కూర్చుని ఉన్నారు. ఎందరో భక్తులు వచ్చారు. మీ పేరేమి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్తున్నారు. అన్ని భగవత్ సంబంధమైన పేర్లు. రామచంద్రమూర్తి అని ఒకడు చెప్తున్నాడు, వెంకటరమణ అని ఒకరు చెప్తున్నారు. ఆ భగవంతుని యొక్క పేర్లు చెప్తున్నారు. పాపం ఒక ఆయన పేరు మాత్రం నాగభూషణం. ఆయన పేరు చెప్తే బాగుండదు, నా పేరు పాము పేరు కదా అని చెప్పి దూరంగా జరుగుతున్నాడు, రావట్లేదు ముందుకి. చూశారు స్వామి. చూసి దగ్గరికి పిలిచి, నువ్వెందుకు అలా వెనక్కి జరుగుతున్నావు అన్నాడు. అందరూ వెళ్ళిపోయాక చెప్తాను అన్నాడు. ఏమి చెప్పడానికి ఏం భయం, నీ పేరేమి అన్నారు. నా పేరు నాగభూషణం అన్నాడు. అయితే చెప్పడానికి భయమేమి, నా పేరు పాము పేరు. ఏం చెప్పను, వాళ్ళందరి పేర్లు సీతారామచంద్ర ప్రభు, చంద్రమౌళి ఇలాంటి పేర్లు. నా పేరు అది కాదు, పాము పేరు. అందుకని చెప్పడానికి సిగ్గుపడి దూరంగా ఉన్నాను అన్నాడు. వాళ్ళందరూ భగవంతుడి పేర్లు పెట్టుకున్నారు. నువ్వు భగవంతుడి సొత్తువి. భగవంతుడు కూడా జాగ్రత్తగా దేన్ని దాచుకుంటాడు, తనకి అమూల్యమైన వస్తువుని దాచుకుంటాడు. ఇంటికెడితే లాల్చీ తీసి పక్కన పడేస్తానేమో, మెడలో బంగారు రుద్రాక్షలు మాత్రం జాగ్రత్తగా పెట్టుకుంటాను కదా. పరమశివుడికి మెడలో ఉండేటటువంటి హారానిది కాబట్టి ఆయన నిన్ను జాగ్రత్తగా దాచుకుంటాడు.
సాక్షాత్ శ్రీ మహావిష్ణువుకి నువ్వు పడుకునేటటువంటి పాంపువి. కాబట్టి ఇంట్లో ఏది సరిగ్గా ఉన్నా లేకపోయినా పక్క శుభ్రంగా వేసుకుంటారు నిద్ర పట్టదని. ఆయన జాగ్రత్తగా చూసుకుంటాడు. మిగిలిన వాళ్ళు వాళ్ళ పేర్లు ఎట్టుకున్నారు. నువ్వు శివకేశవులిద్దరూ కూడా జాగ్రత్తగా చూసుకునే ఆభరణానివి, ఆ పేరు చెప్పడానికి భయం ఎందుకన్నాడు. వాసుకి అంతటి అమృత హృదయుడు. అందుకే తన శరీరాన్ని తరిత్రాడుగా ఇచ్చాడు. తరిత్రాడుగా ఇచ్చిన తరువాత క్షీరసాగర మథనం జరిగింది. ఆ పాలవిల్లి లోపల అప్పటికప్పటికి మంద రాగము తిరగం చప్పుడు నిండిన జండము చెప్పిటిదే మజుని చెవులు చిందరగొనియన్నన్నారు. ఆ క్షీరసాగర మథనం ప్రారంభం అవగానేట అసలు ఆ మందర పర్వతాన్ని తిప్పుతుంటే అంత పెద్ద పాలసముద్రంలో కవ్వం తిరిగినట్టు తిరిగితే చర్ ఛస్ అని చప్పుడు వచ్చి ఆ సముద్రంలో ఉన్నటువంటి జీవులన్నీ ఎగసి పడుతుంటే ఆ చప్పుడికి సమాధిలో ఉన్న బ్రహ్మగారు ఉలిక్కి పడి ఏమిట్రా చప్పుడు అని అడిగట్ట. అంత పెద్ద చప్పుడు వచ్చింది. ఒక్కొక్కటి వస్తున్నాయి అందులోంచి. ఒక్కొక్కరు తీసుకున్నారు. పాపం ఇంత కష్టపడ్డాడు, ఈయనకేమిద్దాం అన్నవారు ఎవరు లేరు. అమృతం వచ్చింది, పంపకం అయిపోయింది. వాసుకి సంగతి అడిగిన వారు లేరు. వాసుకి తాను అడగలేదు. ఆయన ఎందుకు అడగలేదు? నాకు ఇది చాలు, నాకు ఈ సేవ చాలు. వాడు ధన్యుడు. కొందరు చూశారు, అన్నీ చేస్తారు. దేని కొరకు చేశారు? భగవంతుని యొక్క ప్రీతి కొరకు. నాకు ఇంతకన్నా ఏమీ అక్కర్లేదంటారు. త్రికరణ శుద్ధిగా ఆ మాట అనగలిగిన వాళ్ళు ఉంటారే, వాళ్ళు ధన్యాత్ములు. అటువంటి సంస్కార బలం ఏర్పడాలి అంటే, అటువంటి అధ్యవసాయంతో కూడుకున్నటువంటి బుద్ధి కలగాలి అంటే జన్మజన్మాంతరముల యొక్క సంస్కార బలం ఘనీభవించాలి. బ్రహ్మాది దేవతలు చూశారు. ఒక్క మాట అడగలేదే, అమృతం చుక్క అడగలేదే. పరీక్షిత్తు వెళ్ళిపోతే కొడుకు జనమేజయుడు రాజ్యాధికారంలోకి వస్తాడే, జనమేజయుడు సర్పయాగం చేస్తాడే తల్లి శాపానికి. సర్పయాగం చేసినప్పుడు పాపం ఈ వాసుకి కూడా పడిపోయి కాలిపోతాడే. మన కోసం శరీరాన్ని ఇంత శుష్కింపచేశాడా? ఒకనాడు బ్రాహ్మణులు నిర్దాక్షిణ్యంగా మంత్రం చదువుతూ ఒక్కొక్క పేరు చెప్పి స్వాహాకారం చెప్తే 3 లోకాలలో ఎక్కడ దాక్కున్నా సరే ఆయా పావులు వచ్చి పడిపోవలసిందే, అగ్నిలో కాలిపోతాడా? అప్పుడు మనం దేవతలమై ఆయనకి చేసిన ఉపకారం ఏమిటి? కాబట్టి ఈయనకి ఏదో చెయ్యాలి అని ఆలోచించారు. పిలిచి బ్రహ్మాదులు వరమిచ్చారు. ఏమని అంటే, నీకు జీవితంలో భయం అనేటటువంటిది ఉండదు, నువ్వు భయపడవలసినటువంటి అవసరం ఉండదు, నిర్భయంగా ఉంటావు. 2, నీకు నాశము లేదు. ఈశ్వరుడు ఎలా శాశ్వతుడు అలా నువ్వు చిరంజీవి అవుతావు. నువ్వు నాశనం పొందడం అనేటటువంటి మాట నీకు అన్వయం అవ్వదు. ఎప్పటికీ శాశ్వతత్వాన్ని పొందుతావు. అంటే జరాభారంతో పడి ఉండడం కాదు, భగవంతుడు ఎలా అనుగ్రహించగలడో నువ్వు కూడా స్థాయికి ఎదుగుతావు. నేను మీతో మనవి చేశాను, వాహనం తనంత తానుగా అనుగ్రహించగలిగినటువంటి లక్షణాన్ని పొందుతుంది. అది వాహనానికి ఉన్న శక్తి. అందుకే వాహనం మీద విరాజమానుడై ఉండగా క్రింద నుంచి దూరిన, ప్రదక్షిణం చేసిన, వాహనంతో నడిచిన, కోలాటం చేసిన, నృత్యం చేసిన, పాట పాడిన, నామం చెప్పిన, నడిచిన, కీర్తించిన అంత శక్తివంతమవుతుంది, అంత ఈశ్వరానుగ్రహ కారణమవుతుంది. అందుకే నీకు నాశం లేదు అని వరమిచ్చారు.